హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వీరు. ఈ మధ్యకాలంలో కేఎస్ ప్రసాద్ అయిపోయారు, ఇంకా చాలామంది అయిపోయారు. మళ్ళీ కొత్తగా ఒకళ్ళు వచ్చారు, చిట్టిబాబు అని. ఈయన ఎప్పటి నుంచో ఉండాలండి సినిమాల్లో, ఏదేదో చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూ ఈ మధ్యకాలంలో ఎనలిస్ట్ క్యారెక్టర్ అనేది కొత్తగా ఎక్కాడు ఈయన. ఈయన ఏం మాట్లాడుతున్నాడు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రత్యర్థుల మీద బుర్రలు జల్లేస్తున్నారు, అది కడుక్కునేదలకి వాళ్ళది అయిపోయింది, ఆ విధంగా కాలయాపన చేస్తున్నారంటూ కొన్ని కథలు అయితే చెబుతున్నాడు ఈయన. అలాగే రాష్ట్రానికి ఏం కావాలో కూడా పాపం హైదరాబాద్లో కూర్చొని లెక్చర్ ఇచ్చేస్తున్నాడు ఈయన. ఒక్కసారి విందాం ఈయన ఏం చెబుతున్నాడు. ఇద్దరు ఇద్దరు సీఎం దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర, ఉప ముఖ్యమంత్రి దగ్గర రెండు ముఖ్యాంశాలు ఉన్నాయి వాళ్ళ ముందు. వాటిని వాళ్ళు చెయ్యాలి. అవి చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు సూపర్ 6 అన్నారు, ఏమైంది? తల్లి దీవెన, అమ్మఒడిని తీసుకుని తల్లి దీవెన అన్నారు. ఆ ఇంటికి ఒకరు ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని 15,000 ఎమ్మెల్యే ఒకరు జనాలు జరిగి ఆ బిడ్డకి, ఈ బిడ్డకి, ఆ బిడ్డకి అని చూపించి పని చేశారు. ఇవాళేమో ఒకటేనట. మళ్ళీ ఇప్పుడు అది జనాల్లోంచి రియాక్షన్ వచ్చేప్పుడు దాని ఏదో మళ్ళీ మార్పులు చేస్తున్నారు. ఇట్లా ఫ్రెండ్స్, అసలు ఈ విష ప్రచారం మొదలుపెట్టిన వైసీపీ సోషల్ మీడియా ఎవరికైనా సరే చదువు వచ్చినాడు ఉంటే కనుక, ముఖ్యంగా ఎవరో మన అంబటి రాంబాబు మొదలుపెట్టాడు ఈ విష ప్రచారం. చదువు వచ్చినాడు ఎవడైనా ఉంటే కనుక జిఓఎంఎస్ నెంబర్ 29 ఎవడైనా సరే తీసుకొని దాన్ని క్లియర్గా చదివితే, చాలా క్లియర్గా చదివితే దాంట్లో ఏముందో అర్థమవుతుంది. మీకు తెలియటం కోసం దాంట్లో ఏముందో ఒక్కసారి నేను ఇక్కడ డిస్ప్లే మీద కూడా పెడతాను. అలాగే ఒకసారి చదివి వినిపించాలని కూడా అనుకుంటున్నాను. ముఖ్యంగా మన చిట్టిబాబు అలియాస్ కొత్త ఎనలిస్ట్ అవతారం ఎత్తిన సినీ యాక్టర్ చిట్టిబాబు, ఈయన కూడా తెలుసుకుంటాడని భావిస్తున్నాను నేను కూడా. ఎస్, ఇక జిఓఎంఎస్ నెంబర్ 29 దీంట్లో ముఖ్యంగా చూస్తుంటే, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అష్యూర్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ద గవర్నమెంట్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈజ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ of 15,000 per annum to each mother or recognized guardian. ఇక్కడ క్లియర్గా అండి, ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్. ఇది వాళ్ళు పట్టుకున్నారు. దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి, దీనికి వివరణ ఇస్తాను నేను. గార్డియన్ హూ ఈజ్ ద బిలో పావర్టీ లైన్ హౌస్ హోల్డ్ అండ్ సీడింగ్ దేర్ చిల్డ్రన్ టు స్కూల్ కాలేజ్ దట్ ఈజ్ ఫ్రమ్ క్లాస్ 1 to క్లాస్ 12. ఇది దాంట్లో ఎనాక్సిలర్లో ఫస్ట్ పెట్టింది. దాంట్లో ఇంకోటి కూడా ఉంది, షెడ్యూల్ 1, షెడ్యూల్ 2లో కూడా. ఇక్కడ తల్లికి వందనం స్కీమ్ ఓవర్ వ్యూ వచ్చేతలకి, నేమ్ ఆఫ్ ది స్కీమ్ తల్లికి వందనం, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 15,000 పర్ చైల్డ్. ఇక్కడ పర్ మదర్ అన్నారు, ఇక్కడ పర్ చైల్డ్ అన్నారు. ఇది ఎవరు గమనించట్లేదు, ఇది ఎవరు చూడట్లేదు కదా. ఇప్పుడు పర్ మదర్ అంటే కనుక ఒక కుటుంబంలో, అంటే ఒక భార్యాభర్త ఉన్న కుటుంబంలో ముగ్గురు పిల్లలు లేదా ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకుందామండి. ఈ ఎదవలకు వచ్చిన డౌట్ నేను చెబుతా. ఇద్దరు పిల్లలు ఉంటే కనుక ఒక తల్లి ఉంటుందా, లేదంటే కనుక ఇద్దరు తల్లులు ఉంటారా? పర్ మదర్ అన్నారండి ఇక్కడ, పర్ మదర్ అన్నారు. పర్ మదర్ అంటే ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లి ఒకటేనండి ఉండేది. వీళ్ళలాగా తలతిక్క మాటలు కాదు, స్ట్రైట్గా చెబుతున్నా. సరే, ఇంకా ఏదో చెబుతున్నాడు అయ్య గారు, దాని గురించి కూడా మాట్లాడదాం. బస్సుది మళ్ళీ రివ్యూ చేయాలి, బస్సు అన్నాగానే రివ్యూ చేయాలి. ఒక్కొక్కటి ప్రతి అన్నదాన ప్రధాన్ని మార్పులు చేర్పులు చేయాలంటూ ఒక డ్రామా చేస్తున్నారు. ఇప్పుడు అసలు చంద్రబాబు ముందు ఉన్నది ముఖ్యాంశం ఆంధ్ర రాష్ట్రం. ఇప్పుడు రివ్యూ చేసుకోకుండా, ఇప్పుడు తల్లికి వందనం స్కీమ్ అన్నారు, దాంట్లో మాట తప్పారని చెప్పి ఒక చెత్త డైలాగ్ ఒకటి కొట్టావు. దాని సంగతి మర్చిపోతావు, ఎందుకంటే నీకు ఏం తెలియదు కాబట్టి. ఎందుకంటే తెలంగాణలో కూర్చున్నావు, నీకు ఇక్కడ నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి కానీ, లేదంటే కనుక ఈ ఐపాక్ టీం కానీ నుంచి ఒక స్క్రిప్ట్ వస్తే కనుక ఆ స్క్రిప్ట్ని చదివేస్తావు నువ్వు. దాని గురించి మర్చిపోదాం. ఇక్కడేమంటున్నావు? ఫ్రీ బస్సు దాని గురించి మాట్లాడాలంటున్నారు, అన్నా క్యాంటీన్ల గురించి మాట్లాడాలంటున్నారు. అంటే క్యాబినెట్లో చర్చ పెట్టకుండా ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు సంతకం పెట్టడానికి, ఇది నీ అబ్బ జాగీర్ కాదురా, ఇది ప్రజాస్వామ్యం.
క్యాబినెట్లో చర్చ జరగాల్సిందే, దాని తర్వాతే నిర్ణయాలు చెబుతారు. జగన్మోహన్ రెడ్డి లాగా నియంత్రణతో పోకళ్ళు ఉండవు ఇక్కడ. ఓకే, ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు, దాని గురించి కూడా విందాం. రాష్ట్రం ఏర్పడిన కాడ నుంచి ఇప్పటిదాకా మన పట్టి పీడిస్తున్నా మనకు అందరూ ద్రాక్ష పండుగ ఉన్న స్పెషల్ స్టేటస్. ఓకే, 2014లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు స్పెషల్ స్టేటస్ తేలేకపోయాడు. తేలేకపోవడానికి బీజేపీ సింగిల్ మెజారిటీ పార్టీగా ఉంది కనుక మేము ఇవ్వము, ఈ అన్ని రాష్ట్రాలకు ఎవరు ఇవ్వము అనేసి ఏమి చేయలేము, ఎందుకంటే మన దగ్గర మన మీద ఆధారపడలేదు. అలాగే జగన్ వచ్చినాక కూడా 2019లో మన మీద ఆధారపడే పరిస్థితుల్లో కేంద్రం లేదు, ఇంకా ఎక్కువ స్టార్ట్ అయ్యారు కనుక మనం అడిగే ప్రశ్న లేదు, అడగటమే కానీ వాళ్ళు ఇచ్చే ప్రశ్న లేదు అని పార్లమెంట్లో చెప్పేశారు. ఇక ఇలాంటి పరిస్థితులు ఉంది కనుక ఇవాళ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక ఈ 10 ఏళ్ల తర్వాత ఇవాళ మన చేతిలోకి వచ్చింది, మన చేతిలో కేంద్రం ఉంది. ఇప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని స్పెషల్ స్టేటస్ తీసుకురావాలి. ఆంధ్ర రాష్ట్రం పుట్టినాక అరే చిట్టిబాబు, ఇప్పుడు దాకా నీ వయసుకి మర్యాద ఇద్దామని చెప్పి భావించాను, కానీ నీ కోడి బుర్రకు మాత్రం అరే అంటంలో తప్పేం లేదు. నిజమే, చంద్రబాబు నాయుడు గారికి 2014లో అవకాశం రాలేదు, 2019లో జగన్మోహన్ రెడ్డికి అవకాశం రాలేదా? ఏది క్లియర్గా మాట్లాడుకుందామా? రాజ్యసభలో కొన్ని బిల్లులు పాస్ అవ్వాలి అన్నప్పుడు కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి అనుకో ఉన్న ఏదైతే కనుక రాజ్యసభ ఎంపీలు ఉన్నారో ఆ 11 మంది ఓటేస్తేనే అక్కడ రాజ్యసభలో బిల్లు నెగ్గే పరిస్థితి ఉన్నప్పుడు కానీ, లేదంటే కనుక చాలా ఇంపార్టెంట్ బిల్లుల్లో బేషరతుగా మద్దతు ఇచ్చినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి సాధించింది ఏంటి? రాజ్యసభలో తగినంత బలం అనేది బీజేపీకి లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సాధించింది ఏంటి? మోడీ కాళ్ళు ఉంచాడా, మెడకాయ ఉంచాడా, లేదంటే మోడీ కాళ్ళ సందులో జగన్మోహన్ రెడ్డి దూరాడా? ఎరా చిట్టిబాబు, ఇప్పుడు మళ్ళీ వచ్చి కొత్తగా ఏమడుగుతున్నా? స్పెషల్ స్టాటసా? ఏం బొచ్చు పేకని అడుగుతున్నావురా నువ్వు? మరి 5 సంవత్సరాల నుంచి ఎందుకు మాట్లాడాలా దీని గురించి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అడగలేకపోయావా? లేదంటే కనుక నీ కాసులు పడేయడని చెప్పి మాట్లాడుకున్నా ఉన్నావా? సినిమా రంగంలో నువ్వు తోపువేం కావచ్చు, కానీ రాజకీయాల్లో మాట్లాడాలి అనుకుంటే కనుక సబ్జెక్టు మాట్లాడటానికి నీకు అర్హత లేదు. ఆ అర్హత లేదు అనే మాట నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే కనుక, నాకు తెలిసిన దాంట్లో పావలా కూడా నీకు తెలియదురా. జగన్మోహన్ రెడ్డికి అవకాశం రాలేదా? నిజం చెప్పు కాసేపు, అవకాశం రాలేదా? కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావురా? ఎన్నిసార్లు రా, ఎన్ని బిల్లులుగా బేషరతుగా మద్దతు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి? ఆ టైంలో ఏమడుకున్నాడు? అయ్యా నా కేసుల గురించి అయ్యా నన్ను కాపాడండి అయ్యా అన్నాడు, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రోజన్నా నిలబడ్డాడంటారా వాడు? అలాంటి వాడికి అవకాశం రాలేదని చెప్పి నువ్వు సర్టిఫికెట్ ఇస్తున్నావా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నిలదీయడానికి వచ్చావా? ఎందుకు? ఈయనైతే కనుక మేధావి ముసుగేసుకొచ్చిన ఎవరిని నా కొడుకుని ఈయనేమో అండ కాబట్టి మాట్లాడుకొని నా పని నేను చేసుకుంటే వెళ్దాం అనుకుంటాడు కాబట్టి ఈయన మీద మాట్లాడటానికి వస్తున్నారా? ఎగబడుతున్నారా? పిచ్చి వేషాలు వేసి పిచ్చి గనక అబద్ధాలు గనక చెబితే నీ చేత హైదరాబాద్ నడి సెంటర్లో, జూబ్లీ హిల్స్ నడి సెంటర్లో ముక్కు నేలకు రాపేస్తామనుకున్నావు. ఒక ఖబర్దార్. సైనింగ్ ఆఫ్.